అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుంటాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సింహరాశి వాళ్ళకి 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు సూర్యుడి యొక్క స్థితి వృషభ రాశిలో సంచరిస్తూ మీకు అనేక రకాలుగా యోగాన్ని కలిగిస్తుంది. అలాగే మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. పిల్లల చదువులు బాగుంటాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీకు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా కొనటానికి చాలా ప్రతికూలమైన సమయం నడుస్తుంది. కాబట్టి మీ జాతకాలు చూపించుకున్న తర్వాత పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సంతానం చాలా ఎదుగుతారు, బాగా సెటిల్ అవుతారు, దూర దేశాలకు వెళ్తారు, దూర విదేశీ చదువులకు వెళ్తారు. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం ఉంది. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా గడుపుతారు. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవటం ఈ రాశి వాళ్ళకు మంచిది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కూడుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా గడుపుతారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం ఈ వారం అంతా చాలా తక్కువగా ఉంది. తండ్రుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, మామల దగ్గర నుంచి పెద్ద సహకారం మనకి లభించదు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగం దొరకని వాళ్ళకు ఉద్యోగాలు దొరకటం, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం అన్నీ కూడా ఈ వారం మీరు చక్కగా చూస్తారు. ముఖ్యంగా ఈ వారంలో వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలతో వ్యాపారం అంతా బాగా ముందుకు సాగుతుంది. ఇక సింహరాశి వాళ్ళు ఖర్చులు కూడా అధికంగా లేకపోలేదు. ఈ వారమంతా మీరు జపా కుస్మ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ మంత్రాన్ని రోజు చదవండి, అద్భుతంగా ఉంటుంది. అందరూ విన్నారు కదా 12 రాసులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.